హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ సంబంధించి వీడియోస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది నాకు కామెంట్ చేయడం జరిగింది. సార్, కేంద్ర బడ్జెట్ మీద ఆ టాపిక్ మీద వీడియోస్ చేయండి అనేసి. కాబట్టి వారి కోసం వీడియో చేస్తున్నాను. 100% మీరు ఎలాంటి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నా సరే, స్టేట్ లెవెల్ అయినా సరే, లేదా మీరు సెంట్రల్ లెవెల్ అయినా సరే, సివిల్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే, 100% మీకు కేంద్ర బడ్జెట్ మీద 100% మీకు అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో మనం యూనియన్ బడ్జెట్ సంబంధించి లేదా కేంద్ర బడ్జెట్ సంబంధించి టాప్ 30 ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయవద్దు. అదే విధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అందరూ లైక్ చేయండి. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో అక్కడ కూడా డైలీ నేను మీకు అయితే జాబ్స్ అప్డేట్స్, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్డేట్స్ మొత్తం కూడా పెడుతుంటాను. కింద కామెంట్ చేసిన వాటికి లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి యూనియన్ బడ్జెట్ 2024 సో అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. కేంద్ర బడ్జెట్ 2024 పై టాప్ 30 ప్రశ్నలు. యూనియన్ బడ్జెట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కమ్మా. సో మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే 100% వచ్చేటువంటి క్వశ్చన్స్ ఇవి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి 2024-25 బడ్జెట్ మొత్తం ఎంత? ఏ 40 లక్షల కోట్లు, బి 48,20,512 కోట్లు, సి 45 లక్షల కోట్లు, డి 50 లక్షల కోట్లు. సో ఆన్సర్ చూద్దాం. సో ఆన్సర్ మనకి బీమా అంటే 48,20,512 కోట్లు. సో తర్వాత రక్షణ రంగానికి కేటాయించిన మొత్తం ఎన్ని లక్షల కోట్లు? సో రక్షణ రంగం అంటే ఏం లేదు, మనకి డిఫెన్స్ అమ్మా, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అంటాం కదా. సో అది ఏ 5 లక్షల కోట్లు, బి 4 అంటే 4 లక్షల కోట్లు, సి 4.56 లక్షల కోట్లు, డి 3.50 లక్షల కోట్లు. సో ఆన్సర్ మనకి జస్ట్ వెయిట్, సి 4.56 లక్షల కోట్లు. గ్రామీణ అభివృద్ధికి కేటాయించిన మొత్తం ఎంత? ఏ 2.65 అంటే 2,65,000 కోట్లు, బి 2,70,000 కోట్లు, సి 2,65,808 కోట్లు, డి 2,50,000 కోట్లు. సో ఆన్సర్ సీమా అంటే 2,65,808 కోట్లు అయితే కేటాయించడం జరిగింది గ్రామీణ అభివృద్ధికి కేటాయించిన మొత్తం. వ్యవసాయం అనుబంధ రంగాలకి కేటాయించిన మొత్తం ఎంత? ఏ 1,50,000 కోట్లు, బి 1,51,851 కోట్లు, సి 1,60,000 కోట్లు, డి 1,55,000 కోట్లు. సో ఆన్సర్ బీమా అంటే 1,51,851 కోట్లు. హోం వ్యవహారాలకు కేటాయించిన మొత్తం ఎంత? ఏ 1,60,000 కోట్లు, బి 1,50,983 కోట్లు, సి 1,55,000 కోట్లు, డి 1,40,000 కోట్లు. ఆన్సర్ బీమా అంటే 1,50,983 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. విద్యారంగానికి కేటాయించిన మొత్తం ఎంత? ఏ 1,20,000 కోట్లు, బి 1,30,000 కోట్లు, సి 1,25,638 కోట్లు, డి 1,15,000 కోట్లు. సో ఆన్సర్ సి 1,25,638 కోట్లు. ఐటీ టెలికాం రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? ఏ 1,10,000 కోట్లు, బి 1,16,342 కోట్లు, సి 1,20,000 కోట్లు, డి 1,25,000 కోట్లు. ఆన్సర్ బి 1,16,342 కోట్లు. ఆరోగ్య రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? ఏ 80,000 కోట్లు, బి 90,000 కోట్లు, సి 89,287 కోట్లు, డి 85,000 కోట్లు. ఆన్సర్ సి 89,287 కోట్లు. ఎనర్జీ రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? ఏ 70,000 కోట్లు, బి 68,769 కోట్లు, సి 65,000 కోట్లు, డి 75,000 కోట్లు. ఆన్సర్ బి 68,769 కోట్లు. సాంఘిక సంక్షేమానికి కేటాయించిన మొత్తం ఎంత? ఏ 55 కోట్లు, బి 56,501 కోట్లు, సి 60,000 కోట్లు, డి 50,000 కోట్లు. ఆన్సర్ బి 56,501 కోట్లు. వాణిజ్యం పరిశ్రమల రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? ఏ 50,000 కోట్లు, బి 45,000 కోట్లు, సి 47,559 కోట్లు, డి 55,000 కోట్లు. ఆన్సర్ సి 47,559 కోట్లు.
ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలపై ఏటా ఎంత వడ్డీ రాయితీ ఇచ్చే ఆర్థిక సహాయం అందజేస్తారు? ఏ 5%, బి 3%, సి 4%, డి 2%. ఆన్సర్ బి 3%. కోటి మందికి ఏ కంపెనీలో ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు? ఏ టాప్ 100 కంపెనీలు, బి టాప్ 300 కంపెనీలు, టాప్ 500 కంపెనీలు, డి టాప్ 200 కంపెనీలు. ఆన్సర్ సి టాప్ 500 కంపెనీలు. ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ బ్యాంకు నుంచి రాజధాని అవసరాల కోసం ఎంత ప్రత్యేక ఆర్థిక రుణం కేటాయించారు? ఏ 10,000 కోట్లు, బి 20,000 కోట్లు, సి 15,000 కోట్లు, డి 25,000 కోట్లు. ఆన్సర్ సి 15,000 కోట్లు. పిఎం ఆవాస్ యోజన కింద ఎంతమంది ఇల్లు కట్టించనున్నారు? ఏ 2 కోట్ల ఇల్లు, బి 4 కోట్ల ఇల్లు, సి 3 కోట్ల ఇల్లు, డి 5 కోట్ల ఇల్లు. ఆన్సర్ సి 3 కోట్ల ఇల్లు. మహిళా బాలికల ప్రగతి సంక్షేమానికి కేటాయించిన మొత్తం ఎంత? ఏ 2 లక్షల కోట్లు, బి 4 లక్షల కోట్లు, సి 3 లక్షల కోట్లు, డి 5 లక్షల కోట్లు. ఆన్సర్ సి 3 లక్షల కోట్లు. దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది గిరిజనులకు లబ్ధి కలిగేలా పథకాలను ప్రతిపాదించారు? ఏ 4 కోట్ల మందికి, బి 6 కోట్ల మందికి, సి 3 కోట్ల మందికి, డి 5 కోట్ల మందికి. ఆన్సర్ డి 5 కోట్ల మందికి. మొబైల్ ఫోన్లు, మొబైల్ రీఛార్జీలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఎంత శాతానికి తగ్గించారు? ఏ 10%, బి 20%, సి 15%, డి 5%. ఆన్సర్ సి 15%. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ ఎంత శాతానికి తగ్గించారు? ఏ 5%, బి 10%, సి 6%, డి 10%. ఆన్సర్ సి. ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ ఎంత శాతానికి తగ్గించారు? ఏ 6.4%, బి 7%, సి 5.5%, డి 8.2%. ఆన్సర్ ఏ 6.4%. 3 క్యాన్సర్ చికిత్స మందులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం ఎంత శాతానికి మినహాయింపు ఇచ్చారు? ఏ 10%, బి 5%, సి 0%, డి 3%. ఆన్సర్ చూద్దాం ఒకసారి. సి 0%. విదేశీ కంపెనీలపై ఆదాయ పన్ను భారాన్ని ఎంత శాతం తగ్గించారు? ఏ 50%, బి 45%, సి 35%, డి 40%. ఆన్సర్ సి 35%. ముద్ర రుణాలు పరిమితి ఎంతవరకు పెంచారు? ఏ 10 లక్షల కోట్లు, బి 15 లక్షల కోట్లు, సి 20 లక్షల కోట్లు, డి 25 లక్షల కోట్లు. ఆన్సర్ సి 20 లక్షల కోట్లు. రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలకు ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఏ 1 లక్ష కోట్లు, బి 1.5 లక్షల కోట్లు, సి 2 లక్షల కోట్లు, డి 1.25 లక్షల కోట్లు. ఆన్సర్ బి 1.5 లక్షల కోట్లు. భూటాన్కు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా అభివృద్ధి ఏటి కింద ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఏ చూసుకుంటే మనకి 1000 కోట్లు, బి 2000 కోట్లు, సి 2068 కోట్లు, డి 2500 కోట్లు. ఆన్సర్ సి 2068 కోట్లు. మాల్దీవులకు గత ఏడాది ఎంత మొత్తాన్ని కేటాయించగా ఈసారి ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఏ గత సంవత్సరం 500 కోట్లు, ఈ సంవత్సరం 300 కోట్లు, బి గత సంవత్సరం 700 కోట్లు, ఈ సంవత్సరం 400 కోట్లు, సి గత సంవత్సరం 800 కోట్లు, ఈ సంవత్సరం 450 కోట్లు, డి గత సంవత్సరం 750 కోట్లు, ఈ సంవత్సరం 400 కోట్లు. ఆన్సర్ డి గత సంవత్సరం 750 కోట్లు, ఈ సంవత్సరం 400 కోట్లు. ప్రభుత్వ సంస్థలో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ఎంత మొత్తాన్ని సమీకరించవచ్చనేసి అంచనా వేసింది? ఏ 40,000 కోట్లు, బి 50,000 కోట్లు, సి 60,000 కోట్లు, డి 70,000 కోట్లు. ఆన్సర్ ఏ 40,000 కోట్లు. ప్రముఖ 5 ప్రభుత్వ రంగ సంస్థల నిధుల సమీకరణ ద్వారా ఎంత మొత్తాన్ని సంపాదిస్తారు? ఏ 40,000 కోట్లు, బి 30,000 కోట్లు, సి 25,000 కోట్లు, డి 35,000 కోట్లు. ఆన్సర్ ఏ 40,000 కోట్లు. ప్రధానమంత్రి సుదూర గ్రామీణ ప్రాంతాలు తక్కువ ఆదాయ వర్గాల అభివృద్ధి కోసం రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తాన్ని కేటాయించనున్నట్లు ప్రకటించారు? ఏ 10,000 కోట్లు, బి 12,000 కోట్లు, సి 15,000 కోట్లు, డి 18 కోట్లు. ఆన్సర్ బి 12,000 కోట్లు.
దేశవ్యాప్తంగా పట్టభద్రుల ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ఈ ఆర్థిక సంవత్సరం ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఏ 25,000 కోట్లు, బి 20,000 కోట్లు, సి 15,000 కోట్లు, డి 30,000 కోట్లు. ఆన్సర్ డి 30,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వృద్ధి ప్రోత్సాహిత మద్దతుకు ఎంత మొత్తాన్ని కేటాయించిందనేసి ప్రకటించారు. ఏ 35,000 కోట్లు, బి 40,000 కోట్లు, సి 45,000 కోట్లు, డి 50,000 కోట్లు. ఆన్సర్ 35,000 కోట్లు. సో ఇది మా టాప్ ఇంపార్టెంట్ 30 బిట్స్ మన కేంద్ర బడ్జెట్ నుంచి 100% వచ్చేటువంటి క్వశ్చన్స్ అనేటివి.